ఈ వీక్లీ అనాలిసిస్ స్టార్ట్ చేసే ముందు ఈ వీక్ జరిగిన మెయిన్ ఈవెంట్స్ ఏంటి దాని గురించి డిస్కస్ చేద్దాం. ట్రంప్ ఏం చేశారంటే మన ఇండియా మీద టారిఫ్స్ అనౌన్స్ చేశారు 25%. దాంతో మార్కెట్ డౌన్ అయింది. డౌన్ అయిన తర్వాత మళ్ళీ మార్కెట్ మొత్తం రికవర్ అయిపోయింది. తెలియని వాళ్ళు మేబీ మార్కెట్ ఇట్లా పెరగడం చూసి టారిఫ్ వల్ల ఏం ఇంపాక్ట్ ఉండదేమో అని అనుకుంటున్నారు. కానీ నిజానికి మార్కెట్లో ఇంపాక్ట్ ఉంది. అందుకే మళ్ళీ డౌన్ సైడ్కి వెళ్ళింది మార్కెట్ తర్వాత రోజు. నేను గమనించిన కొన్ని పాయింట్స్ డిస్కస్ చేద్దాం. లాస్ట్ వీక్ నుంచి గమనించుంటే సోషల్ మీడియా మొత్తం ట్రంప్ ట్వీట్స్ వేస్తూ ఉన్నారు, పాకిస్తాన్ని పొగుడుతూ ఇండియాని తిడుతూ. లైక్ ఫ్యూచర్లో పాకిస్తాన్ నుంచే ఇండియా ఆయిల్ కొనుక్కునే పరిస్థితి వస్తుందేమో, ఇండియా రష్యా డెడ్ ఎకానమీస్ అది ఇవి అని చెప్పి చాలా నెగిటివ్ కామెంట్స్ చేస్తూ వచ్చారు. అండ్ ఇంత నెగిటివ్ కామెంట్ చేసిన తర్వాత, పాకిస్తాన్ ఇంత పొగిడిన తర్వాత కూడా 19% టారిఫ్ పాకిస్తాన్కి వేశారు, 25% ఇండియాకి వేశారు. నాకేం చేయాలి, నాకు నవ్వలేడు వాళ్ళు అర్థం కాలేదు. అంత పొగిడినప్పుడు తగ్గించాలి కదా బాగా, కానీ ఎందుకు తగ్గించలేదు? దీని గురించి మీరేమన్నా కామెంట్ చేయాలనుకుంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. నిజంగా ఇది అంత సీరియస్గా తీసుకోవాల్సిన విషయమేనా? ఇట్లా ట్రంప్ టారిఫ్ వేయంగానే వెంటనే యాక్సెప్ట్ చేసి మేము కట్టేస్తామని మన ఇండియా కూడా ఒప్పుకోదు కదా. ఖచ్చితంగా డీల్ చేయడానికి వెళ్తుంది, ఏదో ఒక రకంగా బెనిఫిట్ తేవడానికి ప్రయత్నిస్తుంది. సో దానికోసం మనం వెయిట్ చేయాల్సింది ఉంటుంది. అట్ ప్రజెంట్ అయితే కొన్ని సెగ్మెంట్స్ వరకు టారిఫ్ వేయము, డిలే చేస్తున్నాం 1 వీక్, అట్లా కొంచెం టైం పీరియడ్ ఇచ్చారు. సో చూడాలి ఈ 1 వీక్ 10 days గ్యాప్లో ఏం జరుగుతుంది అనేది. సపోజ్ మనం ఎంత ట్రేడ్ డీల్ చేసా మనకి 25% నుంచి ఇంకా సెట్ అవ్వదు, 25 కట్టాల్సిందే అనే సిచ్యువేషన్ వచ్చినా ఫస్ట్ ఇక్కడ ఇబ్బంది వచ్చేది అమెరికన్ పీపుల్కి. ఎందుకంటే మనం ఏ ప్రోడక్ట్ నేను అమ్ముతున్నామో అది 25% ప్రైస్ పెంచి అమ్ముతారు ఆబ్వియస్లీ. లేదంటే వాళ్ళ ప్రాఫిట్స్ని తగ్గించుకుంటారు. ప్రాఫిట్ని తగ్గించుకోవడం అనేది సెకండరీ ఆప్షన్ నా ఉద్దేశంలో. ఫస్ట్ ప్రైజెస్ని పెంచడానికి చూస్తారు, ఎందుకంటే కంపెనీ ఎప్పుడు వాళ్ళ ప్రాఫిట్స్ని రిస్క్లో పెట్టదు. సో అలా జరిగిందంటే అక్కడ ఉన్న ప్రజలకే ఇబ్బంది. ఇంకో రకంగా ఆలోచిస్తే మన కాంపిటీటర్స్ దగ్గర నుంచి సేల్స్ పెరిగే ఛాన్స్ ఉంది, మనకి తగ్గే ఛాన్స్ ఉంది. సో అక్కడ ఇంపాక్ట్ వచ్చేకి ఛాన్స్ ఉంది. అది ఎంత వస్తుంది, ఏ ప్రోడక్ట్కి ఎలా అవుతుంది అనేది ఫ్యూచరే డిసైడ్ చేస్తుంది. ఇక లేట్ చేయకుండా మన లాస్ట్ వీక్లో నిఫ్టీ ఒక టెక్నికల్ అనాలిసిస్ ఎలా జరిగింది, లెవెల్స్ ఎలా వర్క్ అయ్యాయి అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. హాయ్, నా పేరు శ్రీకర్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీక్లీ అనాలిసిస్ వీడియో. సో మీరు ఈ వీక్లీ చార్ట్ని గమనిస్తే గత లాస్ట్ 5 weeksగా మీరు రెడ్ క్యాండిల్నే చూస్తూ ఉంటారు. ఆ రెడ్ క్యాండిల్ కూడా ప్రతిదీ ప్రీవియస్ వీక్ లో కంటే కింద క్లోజ్ అవుతూ వచ్చింది. సో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు గత 5 weeksగా బేరిష్ ట్రెండ్ కంటిన్యూ అవుతూ ఉంది. అండ్ మనం ఇదే కాదు 1 monthలో కూడా చూద్దాం. మంత్లీ చార్ట్లో కనుక చూస్తే ఈ జూలై క్యాండిల్కి లో కింద ఆగస్ట్ క్యాండిల్ క్లోజ్ అయింది. ఒక మంత్లీ క్యాండిల్ని దాటి కిందికి వచ్చి క్లోజ్ అవ్వడం అనేది క్లియర్ బేరిష్ సైన్. గత కొన్ని వారాలుగా మార్కెట్ సైడ్ వేస్లో ఉండింది, అది స్లోగా సైడ్ వేస్ నుంచి డౌన్ ట్రెండ్కి రావడం మొదలైంది. సో ఇక్కడ నుంచి ఎంత పడుతుంది అనే దాని గురించి ఒకసారి 30-minute టైం ఫ్రేమ్లో చూద్దాం. లాస్ట్ వీక్ చెప్పినట్లు ఇక్కడ సపోర్ట్ దగ్గర ఉండింది అండ్ ఎక్స్పెక్ట్ చేసిన 24,600 దగ్గరికి ఇది చిన్న సపోర్ట్లా ఉంటుంది. దాని తర్వాత 24,400 ఇంపార్టెంట్ లెవెల్గా ఉంటుంది. ఈ లెవెల్ని బ్రేక్ చేసి కిందికి వెళ్తే గ్యాప్ ఫిల్లింగ్ కూడా ఉంది. సో మార్కెట్ 24,000 దగ్గర కూడా పడవచ్చు అని డిస్కస్ చేసాం. సో అదే బేరిష్ నేచర్ని మనం ఇంకా కంటిన్యూ చేద్దాం. అండ్ మీరు గమనిస్తే మన లెవెల్స్ పర్ఫెక్ట్గా అలాగే వర్క్ అయ్యాయి. మన లెవెల్స్ అంటే నా ఉద్దేశం ఈ మార్కెట్లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్లు కరెక్ట్గా వర్క్ అయ్యాయి. ఈ వీక్ 30th 31st ఆ డేట్స్ మధ్యలో ట్రంప్ టారిఫ్స్ అనౌన్స్ చేసిన విషయం మీకు తెలుసు. సో అందుకు గ్యాప్ డౌన్ అయింది. గ్యాప్ డౌన్ అయిన వెంటనే పైకి ఎందుకు వెళ్ళింది? షార్ట్ కవరింగ్ అనేది జరిగింది. ఇప్పుడు మార్కెట్ బేరిష్ ఉంది. మరి బుల్లిష్ ట్రేడ్స్ ఎప్పటి నుంచి తీసుకోవడం మొదలు పెట్టాలి, ఎప్పుడు ట్రేడ్ చేయాలి? బుల్లిష్ ట్రేడ్స్ అంటే 25,200 అనుకున్నాం, అది ఇప్పుడు కాస్త లోవర్ హై లోవర్ లోస్ ఫామ్ అయింది కాబట్టి 24,900 24,950. సో ఈ రేంజ్ని దాటి పైకి వెళ్ళాలి.
ఇంకా బెటర్గా చెప్పాలంటే 25,000 రౌండ్ ఫిగర్ ఉంది కాబట్టి దానికి పైన 1 డే క్యాండిల్ క్లోజ్ అవ్వడం బెస్ట్. అప్పుడు బుల్లిష్ ట్రెండ్ స్టార్ట్ అయిందని మనం అనుకోవచ్చు. అప్కమింగ్ వీక్ యొక్క ఎక్స్పైరీ కాంట్రాక్ట్, ఈ ఎక్స్పైరీ కాంట్రాక్ట్స్లో కాల్ సైడ్ సెల్లర్స్ చాలా ఎక్కువైపోయారు. మీరు చూస్తే ఇక్కడ గ్రీన్ బార్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఇది మీరు గమనిస్తే లాస్ట్ వీక్ కూడా ఇలాగే బార్స్ ఉన్నాయి. ఇప్పుడు స్లోగా ఏటీఎంస్ దగ్గరికి బార్స్ పెరుగుతూ వచ్చాయి. అంటే పైన అమ్మిన వాళ్ళు ప్రాఫిట్స్ వచ్చి ఉండొచ్చు, వాళ్ళు క్లోజ్ చేసి మళ్ళీ ఏటీఎంస్ దగ్గర ఓపెన్ చేసి ఉండొచ్చు, లేదంటే కొత్త ఏటీఎంస్ ఓపెన్ చేసి ఉండొచ్చు. మొత్తానికి మనీ మొత్తం ఏటీఎం సైడ్కి కాల్ దగ్గర ఫ్లో అవుతుంది. అంటే ఇంకా కిందకి పడే ఛాన్స్ ఉంది. అండ్ మీరు కాల్ ఓవై చేంజ్ చూస్తే ఇక్కడ చాలా ఓవై పెరిగింది. 82,000, 87,000, చాలా ఓవై 25,000 దగ్గర, 24,800, 24,700 ఇలా కాల్ ఓవై చాలా పెరిగింది. అండ్ పుట్ ఓవై గమనిస్తే ఈ ఏరియాలో మొత్తం తగ్గింది. 24,800, 700, 900 ఈ ఏరియా ఏటీఎంకి కొంచెం పైన వరకు ఉన్నాయి. తర్వాత అన్నీ అమ్ముకోవాల్సింది వచ్చింది, ఎందుకంటే వాళ్ళు లాస్ బుక్ చేసుకునే పరిస్థితి వచ్చింది. మార్కెట్ ఫాల్ అయింది కాబట్టి. ఓ అనాలిసిస్ ప్రకారం ఇప్పుడు మార్కెట్ ఫుల్ బేరిష్గా ఉంది. ఆ డేటా మనకి ఇక్కడ అర్థమవుతుంది. మీరు లాస్ట్ వీక్ యొక్క డేటాలో 85% నెగిటివ్గా ఉన్నారు, ట్రేడ్స్ తీసుకున్నారు అని చెప్పాను కదా ఎఫ్ఐఐస్. అక్కడ కాంట్రాక్ట్ ఎఫ్ఐ సైజ్ చూస్తే 1,90,000 ఉంది. అండ్ ఈ వీక్ నెంబర్ చూస్తే 91%. ఇది చాలా టూ మచ్. అసలు మార్కెట్లో 100 మందిలో 91 మంది అసలు అమ్ముతున్నారంటే అది చాలా నెగిటివ్ కదా. మరి మనం కూడా అమ్మేద్దామా? కంగారు పడొద్దు. పాయింట్ కొంచెం క్లియర్గా వినడానికి ప్రయత్నించండి. ఇక్కడ చూస్తే లాస్ట్ వీక్తో కంపేర్ చేస్తే ఈ వీక్ వచ్చేసరికి కొన్ని కాంట్రాక్ట్స్ ప్రాఫిట్ బుకింగ్ జరిగాయి. అంటే లాస్ట్ వీక్ గమనిస్తే 1,90,000 ఉంది, ఇప్పుడు 1,74,000 ఉంది. అంటే 16,000 కాంట్రాక్ట్స్ ప్రాఫిట్ బుకింగ్ అయిపోయింది. అండ్ ఇక్కడ ఎఫ్ఐస్ లాంగ్ సైడ్ చూస్తే 31,000 ఉన్నారు, ఇప్పుడు అది 16,000కి వచ్చింది. సో లాంగ్ సైడ్ షార్ట్ సైడ్ రెండు సైడ్లు కొంచెం కాంట్రాక్ట్ సైజ్ తగ్గింది, ఆల్మోస్ట్ సిమిలర్ నెంబర్ ఉంది. సో ఇప్పుడు ఇట్లా తగ్గడం వల్ల వచ్చిన ఈ పర్సంటేజ్ చేంజ్ ఇది. సో దాని అర్థం ఇంకా నెగిటివ్ ట్రేడ్స్ యాడ్ చేస్తున్నారని కాదు, ఉన్న ట్రేడ్స్ని కంటిన్యూ చేస్తున్నారు. కానీ లాంగ్ సైడ్ ఉన్న వాళ్ళు వెళ్ళిపోతున్నారు, షార్ట్ సైడ్ ఉన్న వాళ్ళు అలాగే వెయిట్ చేస్తున్నారు, ఇంకా పడుతుంది ప్రాఫిట్ ఇంకా ఎక్కువ చేసుకుందామని. ఏదో ఒక పాయింట్లో వాళ్ళకి ఖచ్చితంగా అనిపిస్తుంది ఇంతకు మించి పడదు అని. సో ఆ టైంలో మార్కెట్లో ఒక రికవరీ ర్యాలీ వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకు? ఆల్రెడీ 91% సెల్లింగ్లోనే ఉన్నారు మార్కెట్లో. సో ఇప్పుడు ఇంతలా అమ్ముతుంటే ఎవరు కొంటారు? ఎవరో ఒకరు కొనాలి కదా. సో అక్కడ రికవరీ ర్యాలీ అనేది ట్రిగర్ అవుతుంది. ఖచ్చితంగా ఎవరో ఒకరు కొంటారు, వీళ్ళు అమ్ముతారు, ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటారు. ఆ రికవరీ ర్యాలీని చూసి మార్కెట్ మళ్ళీ పెరగడం మొదలైందని అనుకోకండి. సెంటిమెంట్ మాత్రం చాలా బేరిష్గా ఉంది. అది ఈ ఫ్యూచర్ ఓవై డేటా బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది. లాస్ట్ 5 వీక్స్గా మార్కెట్ పడుతూనే వచ్చింది. నెగిటివిటీ ఇంత ఎక్కువ బిల్డ్ అయింది. కాల్ సెల్లర్స్ ఎక్కువ అయ్యారు, ఫ్యూచర్ సెల్లర్స్ ఎక్కువ అయ్యారు, 91% ఉన్నారు. సో ఇప్పుడు ఇంత సెల్లింగ్ ఉన్నప్పుడు నేను ఒక మంచి రికవరీ ర్యాలీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈ వీక్, లేదా మేబీ నెక్స్ట్ వీక్ అయినా. ఖచ్చితంగా ఆ గ్యాప్ లెవెల్ దాకా వచ్చి అక్కడి నుంచి బుల్లిష్ అయ్యేకే ఛాన్స్ ఉంది. అంటే బుల్లిష్ అనే వర్డ్ కంటే రికవరీ ర్యాలీ ఆ పాయింట్ నుంచి వచ్చే ఛాన్స్ ఉందని నేను నమ్ముతున్నాను. సో చూడాలి, టైమే చెప్తుంది ఏం జరుగుతుంది ఏందని. మనం మార్కెట్ని ఫాలో అవ్వడమే, ఏం జరుగుతుందని దాన్ని బట్టి అనలైజ్ చేయడమే. ఎఫ్ఐఎస్ క్యాష్ మార్కెట్లో ఏం చేస్తున్నారు అనేది చూద్దాం. అండ్ మీరు ఈ స్క్రీన్ చూస్తే ఆబ్వియస్లీ ఇంత సెల్లింగ్, ఇంత బేరిష్ నేచర్ ఉన్నప్పుడు సెల్లే కదా చేస్తారు. ఇక్కడ కూడా క్యాష్ మార్కెట్లో సెల్లింగ్ ఎక్కువ అయింది, ఇంటెన్సిటీ పెరిగింది. ఇటువంటి ఎఫ్ఐ సెల్లింగ్ అనేది ఇండియన్ మార్కెట్కి ఎప్పుడు మంచిది కాదు. సో మంచి వాల్యుయేషన్ అనిపించినప్పుడు, మంచి ప్రైస్ దొరికినప్పుడు వాళ్ళే రిటర్న్ అవుతారు. అది ఎన్నోసార్లు జరిగింది, ఫ్యూచర్లో కూడా జరుగుతుంది. ఇప్పుడు ట్రేడ్ టారిఫ్స్ ఉన్నాయి కాబట్టి దాని మీద భయంతో కూడా కొంతమంది ఎఫ్ఐఎస్ మేబీ సెల్లింగ్ చేసి ఉండొచ్చు. మంది ఇండియన్ ఎకానమీ
మోస్ట్లీ ఎక్స్పోర్ట్ మీద డిపెండ్ అవ్వదు కాబట్టి ఇంపాక్ట్ అంత స్ట్రాంగ్గా ఉండదని నా ఫీలింగ్. చూడాలి ఫ్యూచర్లో ఏం జరుగుతుంది. సో ఇక సెక్టోరల్ అనాలిసిస్ వీడియోలోకి వస్తే మీరు స్క్రీన్ చూడండి. ఇక్కడ నిఫ్టీ రియాలిటీ, మెటల్స్, పిఎస్యూ బ్యాంక్స్ ఇవన్నీ లాస్ట్ వీక్లో చాలా ఎక్కువగా ఫాల్ అయ్యాయి. ఎఫ్ఎంసీజీలో బయింగ్ ఎక్కువైంది. ఎందుకు ఇలా అన్నీ పడుతున్నప్పుడు ఎఫ్ఎంసీజీ ఎందుకు పెరిగిందంటే మార్కెట్లో ఎప్పుడు ఒక సెంటిమెంట్ ఉంది. ఎప్పుడైనా మార్కెట్ మొత్తం పడుతుందంటే డబ్బుల్ని సేఫ్గా ఉన్న సెక్టార్స్లోకి, సేఫ్గా ఉన్న అసెట్స్లోకి మార్చాలని చూస్తారు. ఇండియన్ మార్కెట్లో ఎఫ్ఎంసీజీ డిఫెన్సివ్ కైండ్ ఆఫ్ సెక్టర్ అనుకోండి. సో ఎప్పుడు మార్కెట్లో నెగిటివిటీ ఉన్నప్పుడు ఎఫ్ఎంసీజీలోకి డబ్బులు వెళ్తాయి. మార్కెట్ అంతా నార్మల్ అయినప్పుడు మళ్ళీ అక్కడి నుంచి ఎక్కడికి ఇన్వెస్ట్ చేయాలనుకుంటే అక్కడికి మళ్ళీ వచ్చేస్తాయి. మార్కెట్లో ఒక భయం ఉంది, ఎఫ్ఎంసీజీ పెరగడం వల్ల డిఫెన్సివ్గా ఆలోచిస్తున్నారు అని ఒక మైండ్ సెట్ మీకు అర్థమైపోవాలి. అండ్ ఇక్కడ మంత్లీ చార్ట్స్ చూస్తే ఇది కొంచెం డేటా సరిగ్గా రీడ్ అవ్వలేదు investing.comలో. సో నేను దాన్ని మాన్యువల్గా ప్రతి చార్ట్ ఓపెన్ చేసి మంత్లీ క్యాండిల్స్ ఇట్లా డేటా కలెక్ట్ చేశాను. అండ్ ఇక్కడ చూస్తే మంత్లీ ప్రకారం ఐటీ సెక్టార్ బాగా పడింది. అంటే ఈ డేటా నేను 31st రోజు తీసింది. అంటే ఫస్ట్ రోజు జరిగిన దాని గురించి ఇక్కడ ఉండదు డేటా. 31st రోజు మాత్రం అంటే 31st రోజు తీసింది, ఎందుకంటే 1 మంత్ని కరెక్ట్గా క్యాలిక్యులేట్ అవుతుంది కాబట్టి. సో ఐటీ 9.37% ఎక్స్పెక్ట్ చేసింది. ట్రంప్ టారిఫ్ల వల్ల ఇంపాక్ట్ ఏది అదే, నెంబర్స్ కూడా అంత సూపర్గా లేవు, ఎగ్జైటింగ్గా లేవు. అందుకే ఐటీ సెక్టార్ ఫాల్ అయింది. రియాలిటీ సెక్టార్ కూడా అలాగే ఫాల్ అయింది. రేట్స్ పడిపోతాయి, సేల్స్ జరగవని భయాలు. అండ్ పిఎస్యూ బ్యాంక్స్ కానీ ఇలా ఎక్కువ పడ్డాయి. అండ్ మీరు గమనిస్తే లాస్ట్ మంత్ ఫార్మా సెక్టర్ బాగా గ్రో అయింది. వాల్యుయేషన్ వైజ్ కూడా చూస్తే నిఫ్టీ ఫార్మా అండర్ వాల్యూడ్గా ఉంది. అండ్ మంత్లీ క్యాండిల్లో ఇందాక చెప్పాను కదా నిఫ్టీ 50 మంత్లీకి కింద క్లోజ్ అయిందని. సో అలా మంత్లీకి కింద క్లోజ్ అయితే అది నెగిటివ్ ట్రెండ్లో ఉంది. అండ్ ఇక్కడ చూస్తే నిఫ్టీ ఫార్మా సెక్టర్ మాత్రం మంత్లీ హైకి క్లోజ్ అయింది, మంత్లీ హై పైన క్లోజ్ అయింది. బుల్లిష్ నేచర్ చూపించింది. అండర్ వాల్యూడ్ సెక్టర్ కూడాను అట్ ప్రజెంట్. సో ఈ 3 సెట్ అయ్యాయి కాబట్టి నేను ఇన్వెస్ట్ చేశాను. ఆగస్ట్ 1st రోజు నేను ఇన్వెస్ట్ చేసిన తర్వాత పడిపోయింది కూడా మార్కెట్. చివరిగా నేను ఒక సమ్మరీ పాయింట్ లాగా చెప్పాలనుకుంటున్నాను. ఇది మెయిన్గా ఎస్ఐపి ఇన్వెస్టర్స్కి యూస్ఫుల్ అవుతుంది. మీరు ప్రతి మంత్ ఎస్ఐపీలు చేస్తూ ఉంటారు కదా. అట్ ప్రజెంట్ మార్కెట్ ఫేర్లీ టు స్లైట్లీ అండర్ వాల్యూడ్ ఉంది. సో మార్కెట్లోకి మీరు ఏమంటారు స్టెప్అప్ ఎస్ఐపి అంటారు కదా, అది మీరు చేయగలిగితే ఇంకా మంచిది. సో ఇటువంటి టైంలో మీ ఎస్ఐపిని పెంచుకుంటూ పోవడం, మార్కెట్ పడుతున్నప్పుడు మీకు మంచి వాల్యూలో నిఫ్టీ అసెట్ కలెక్ట్ అవుతుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీక్ కలుద్దాం. బాయ్ బాయ్.